గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా పోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా నీకోసం 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 ఈ రోజు మన జిల్ జిల్జిగా వచ్చేసింది ఆర్జేసీ డిగ్రీ ఖమ్మంలోని ఆర్జేసీ డిగ్రీ కళాశాలలో ఉన్నాం. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ గర్ల్స్ అన్నమాట. సో మరి నాకు తెలిసి ఈ రోజు వాళ్ళలోని జోష్ అండ్ వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలంటే ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్పేద్దాం. ఓకేనా? సో హాయ్ గర్ల్స్. చెప్పరా బాయ్ అంటే లేట్ చేయకుండా ఫాస్ట్లీ మనం ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో గేమ్స్ తో పాటు టాస్కులు కూడా ఉంటాయి. ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరిలో స్పెషల్ యాక్టివిటీస్ స్పెషల్ టాలెంట్స్ చాలా ఉంటాయి. సో అందుకనే ఈ రోజు ఫాస్ట్ గా మనం వెళ్ళిపోతున్నాం. సో ఫాస్ట్ గా ఈ రోజు సిరి టీమ్ లెఫ్ట్ సైడ్, నితిన్ టీమ్ రైట్ సైడ్ కాబట్టి సో మరి ఫాస్ట్ సిరి టీం నుంచి ఆ అందమైన అమ్మాయిలు ఎవరు వస్తున్నారు చూద్దాం. నా టీం నుంచి అందమైన భామలు వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. నెక్స్ట్ నా టీం నుంచి రోజ్ ఫ్లవర్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ ఫ్రమ్ నితిన్ టీమ్ అలాగే గర్ల్స్ ఫ్రమ్ సిరి టీం వచ్చారు. సో సిరి మీకు వదిలేస్తున్నాను ఈసారి. సో ఎవరైనా టాస్కులు చేయొచ్చు. భయం అసలు మాకు లేదు. మరి నా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీ. ఫస్ట్ నువ్వే టాస్క్ చేయాలి. రెడీ అంట. నీ పేరు? పావని. పావని, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. చేస్తావా? చేస్తా. మరి నా టీం నుంచి డాన్స్ పర్ఫార్మ్ చేయడానికి పావని రెడీగా ఉంది. Here we go. 3, 2, 1 మ్యూజిక్. చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే, చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే, శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావా, బంగారి బావా, బంగారి బావా. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే, మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే, మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. ఓకే మరి చూసారా ఎలా చేసావురా నువ్వు? సూపర్ గా చేసావు. సిరి పనులు పెట్టావురా నువ్వు. సూపర్ రా. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ రా నాన్న. ఓకే రైట్. నెక్స్ట్ మరి నితిన్ టీం నుంచి ఫస్ట్ టాస్క్ రోజ్. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా. ఓకే మరి నీ పేరేంటి ఫస్ట్? శిరీష. సిరి. సిరి బాగుంది, అంతా బాగుంది, సెట్ అయ్యేది. అందరూ చాలా అందంగా ఉంటారు. ఓకే సో రైట్. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే మరి నీకు వచ్చిన టాస్క్ సింపాంజీ తెలుసా? రోజు చింపాంజీతోనే యాంకరింగ్ చేస్తున్నా. ఓకే నేను గొరిల్లాతో చేస్తాను. సింపాంజీ చింపాంజీ అనమాట. ఇప్పుడు మాట మార్చాను కాబట్టి సింపాంజీ. సింపాంజీ లాగా అరుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి. వెళ్తావా?
చింపాంజీ ఎలా చేసింది. ఈ రోజు మొత్తానికి ఫాస్ట్ టాస్క్ చేయడానికి మనం వచ్చేసాం ఒక అడవిలోకి. సో అడవిలో ఒక చింపాంజీ దొరికింది మాకు. మరి చింపాంజీతో పాటు ఇక్కడ నితిన్ రిపోర్టర్ ఉన్నాడు. సో మరి ఇక్కడ చూస్తే చింపాంజీ చాలా ఆవేశంతో ఆయాసంతో ఉంది. సో ఏం చేసిందో ఏం చేయబోతుందో చూద్దాం. హియర్ వి గో. యువర్ టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే, ఇప్పుడైతే నువ్వు చేసావు. సో అసలు నిజంగా చింపాంజీ ఎట్లా చేసిందో నేను కూడా ట్రై చేస్తా. ఓకేనా? సో ఇటు ఉంది కానీ చేయట్లే చింపాంజీ. కొత్త చింపాంజీ ఇది. రైట్, ఓకేనా? ఓకే, మరి చూశారు కదా ఈ రోజు మరి ఇక్కడ అడవిలో చాలా అద్భుతంగా ఈ చింపాంజీ బాగా చేసింది. చక్కగా చేసినందుకు ఒక్కసారి పిల్లకి అందరూ గట్టిగా కొట్టాలి, క్లాప్స్ కొట్టాలి. మరి నా టీం నుంచి నెక్స్ట్ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉంది ఒక బ్యూటిఫుల్ అమ్మాయి. హాయ్. హాయ్, నీ పేరు? సుమతి. సుమతి. సుమతి సుమతి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు ఒక సాంగ్ పాడాలి. పాడతావా? పాడతాను. ఎస్, మరి నా టీం నుంచి సాంగ్ పాడడానికి సుమతి రెడీగా ఉంది. హియర్ వి గో స్టార్ట్. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా, అనుభూతికి ఆతృతకు ఆనవాలు అమ్మా. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా, అనుభూతికి ఆతృతకు ఆనవాలు అమ్మా. ప్రతి మనిషి పుట్టుకకు పట్టుకమ్మా అమ్మ, ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మ. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆతృతకు ఆనవాలు అమ్మ. నిజంగా చాలా చక్కగా పాడే ఒక సెంటిమెంట్ సాంగ్ పాడే. సుమతి చాలా బాగా పాడావు. అండ్ మొత్తానికి అమ్మ మీద ఒక చక్కని పాట పాడి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎమోషనల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికి మదర్ అంటే ఇష్టం కాబట్టి సో ఇక్కడ గర్ల్స్ నిజంగా ఈ సాంగ్ కి ఇన్వాల్వ్ అయిపోయినందుకు, సో సుమతి కూడా చాలా బాగా పాడినందుకు ఒక్కసారి గట్టిగా అందరూ క్లాప్స్ కొట్టాలి. ఓకే, సో నైస్ టాస్క్ ఫ్రమ్ సెకండ్ గర్ల్ సుమతి. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ గర్ల్స్. సో మరి నితిన్ టీం నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి రోజ్ ఫ్లవర్ ఎవరు వస్తున్నారో చూద్దాం. కమ్ హియర్. హాయ్. హాయ్, నీ పేరు? అంజలి. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, సో నీకు వచ్చిన టాస్క్ యాక్చువల్ గా వాళ్ళు ఫస్ట్ టాస్క్ చేశారు, మనం ఇది సెకండ్ టాస్క్ గా చేస్తున్నాం. అదేంటో తెలుసా? కన్ఫ్యూజన్. ఇదేంద్రా ట్విస్ట్ అనంట. డాన్స్. ఎస్ రైట్, నువ్వు పర్ఫెక్ట్ గా క్యాచ్ చేసావు. నువ్వు మైండ్ లో ఫిక్స్ అయ్యావు డాన్స్ చేయడానికి. ఓకే రైట్. సో మరి డాన్స్ చేయడానికి నా టీం నుంచి ఒక గర్ల్ రెడీగా ఉంది. సో అది రెడీ? రెడీ. స్టార్ట్ మ్యూజిక్. పంచే కట్టు, సిల్కు షర్టు, అత్తరు సంటు, బ్రేసులట్టు, ఇప్పటికిప్పుడు బళ్ళన్నారు నీకు నాకే. మన గుండెల గంటలు మోగించేద్దాం శుభమస్తంటూ. చాలా బాగా చేసావు. అండ్ నిజంగా నితిన్ టీమ్ గర్ల్స్ అంటే ఇలానే ఉండాలి, కరెక్ట్ గా ఎంత ఎనర్జెటిక్ గా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మరి లాస్ట్ టాస్క్ చేయడానికి సిరి టీమ్ నుంచి ఎవరు? ఎస్, ఇంకొక అందమైన అమ్మాయి రెడీగా ఉంది టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి. హాయ్. హాయ్. మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెల్కమ్. నీ పేరు? రేణుక. రేణుక, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే మీ ఆయన అందరి ముందు నిన్ను కొట్టాడు. కొట్టినందుకు నీకు బాధ లేదు, అందరి ముందు కొట్టినందుకు నీకు బాధ. సో దాన్ని నువ్వు ఎలా కవర్ చేస్తావు? తిని నీ హస్బెండ్ అనుకో నితిన్. ఏదో హస్బెండ్ అని బాధపడుకో, జస్ట్ అనుకో. బాధపడాలి. నా టీం నుంచి మంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి రేణుక రెడీగా ఉంది. Here we go, start. రేణు, ఏమిటండి? అర్జెంట్ గా వెళ్ళి టీ పెట్టుకున్నా. తీసుకోండి. టీ ఇది
రేణు వాళ్ళ ఆయన కొట్టాడే రేణుకి. కొట్టాడా నిన్ను? అదేం లేదమ్మా, టీ తీసుకొస్తే కింద చూసానండి కొట్టాడు ఇలా అని. ఇందాకల్ని చూస్తున్నా, మీరు నువ్వు గమనించలేదేమో, నేను గుమ్మలో చూస్తున్నా. నా బిడ్డను కొట్టావు నువ్వు. ఎందుకు కొట్టావు చెప్పు? ఏదో కూరగాయలు అమ్ముతావా అనేసి ఇచ్చాను, నేను బాగా చూసుకుంటావని. ఇకనైనా చూసుకుంటే ఇస్తాను, లేకపోతే వేరే పెళ్లి చేస్తాను నా బిడ్డకి. ఓకే రైట్. సో మరి మొత్తానికి సూపర్ టాస్క్, చాలా చక్కగా లాస్ట్ టాస్క్ ఫినిష్ చేసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరి లాస్ట్ టాస్క్ చేయడానికి నా టీం నుంచి థర్డ్. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, సో ఒక పొడుపు కథ చెప్తాను, ఆ పొడుపు కథకి ఆన్సర్ చెప్పాలి. సో ఆర్ యు రెడీ? ఫస్ట్ నేను పొడుపు కథ చెప్పాలంటే నీ పేరు చెప్పాలి. అమ్మో. సో నీకు వచ్చిన పొడుపు కథ ఏంటంటే, వేలూరు వింత, గోల్కొండ కొంత, ఇంతుల సంత, ఇగిలింపు బొంత, చంటి పిల్లల పంతం, సాగించు ముంత. ఓకే, ఏంటది? ముంత. నువ్వేదో యాక్టింగ్ చేస్తున్నట్టు, నువ్వు స్లిప్పింగ్ చూసినావు, నువ్వు నటించమంటే జీవిస్తున్నావు నువ్వు చదువుతున్నానికి ఎక్స్ప్రెషన్ చెప్పాలి నువ్వు ఫాస్ట్ గా. స్టార్ట్, కమ్ ఆన్, చెప్పు. కొన్ని గెస్ చేయి, దాంట్లో ఏమైనా ఉంటే నేను చెప్తా. ప్లేటా? ప్లేట్ అంటున్నది మరి. ప్లేటే అన్నావులే, నేనే ప్లేట్ అన్నాలే కానీ. నెక్స్ట్, అది కాదు ఆన్సర్. చాట? ఎంత చాట? ఎంత బుచ్చుకు ఎంత చాట కూడా కాదు. నెక్స్ట్ ట్రై చేయి, ట్రై మోర్. ఇంకా తాంబూలం. ఓకే, తాంబూలం ఆన్సర్ ఈస్ కరెక్ట్ అన్నమాట. చాలా బాగా చెప్పావు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎనీవేస్, ఫైనల్ గా మాత్రం ఈ రోజు రెండు టీమ్స్, నితిన్ టీమ్ అండ్ సిరి టీమ్, వాళ్ళ టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఓకే, సో మరి మొత్తానికి చూశారు కదా ఈ రోజు టాస్క్ లు. మరి గర్ల్స్ ఫ్రమ్ నితిన్ టీమ్ అలాగే సిరి టీమ్ నుంచి చాలా బాగా కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఇప్పుడు ఫుల్ టు కాంపిటేటివ్ గేమ్స్ ఇన్ జిల్ జిల్ జిగా. ఈ రోజు మనం మన జిల్ జిల్ జిగాలో ఫస్ట్ గేమ్ ఆడుతున్నాం. సో మరి ఆ గేమే పరుగు పరుగు. పరుగో పరుగో గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. మరి మన ముందు ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి కావాలి పార్టిసిపెంట్. yes, ఫస్ట్ నా టీం అమ్మాయిలు పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. yes, మరి పరుగో పరుగో గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నితిన్ టీం అమ్మాయిలు పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. yes, పరుగో పరుగు గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. ఇప్పుడు మనం గేమ్ ఆడాలి కాబట్టి, సో గేమ్ ఎలా ఆడాలంటే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి 4 VLC కోన్స్ కనపడుతున్నాయి. ఎవరైతే ఫస్ట్ ఒకవేళ నా టీం అమ్మాయిలు ఆడడానికి వస్తే ఇక్కడ నుంచి ఫాస్ట్ గా రన్ చేసుకొని VLC కోన్స్ చుట్టూ ఒక్కొక్క కోన్ చుట్టూ 20 రౌండ్స్ వేయాలి. ఆ రౌండ్స్ వేసిన తర్వాత దాని కింద ఒక్కొక్క కోన్ లో ఒక్కొక్క స్మైలీ బాల్ ఉంటది. ఆ స్మైలీ బాల్ పిక్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్ బాల్, అందులో వేయాలి. దీనికి టైమర్ ఉంటది. ఎవరైతే తక్కువ టైంలో వేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్స్. ఓకే గర్ల్స్, సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ అలాగే సిరి టీమ్ గర్ల్స్ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా అర్థమైపోయింది కాబట్టి, సో ఫస్ట్ యాక్చువల్ గా టాస్క్ లు మనం ఈ రోజు సిరి టీమ్ గర్ల్స్ తో స్టార్ట్ చేసాం కాబట్టి గేమ్స్ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్. నితిన్ టీమ్ ఏమంటారా, కట్ చేస్తారా గేమ్ ని? ఓకే రైట్. సో మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి నా టీమ్ నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. లెట్స్ గో గర్ల్స్. yes, పరుగో పరుగో గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? yes, here we go, start. Armani Gucci mai marpe ipanni ni bante untene hero be anukunte nilalo mama de whisky soda aur cigar start jaise karobar local ya bahar tagali muh se na kabar tu intezar come get your booty on the floor like a shooting star okay you that rock and roll 24/7 party jeda sikari dati dua 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 hai desi daruba. సో మరి పరుగో పరుగో గేమ్ ఆడటానికి సిరి టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ బీ కేర్ఫుల్. జాగ్రత్తగా వెళ్ళండి
20 రౌండ్స్ వేయండి అండ్ స్మైలీ బాల్ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న బౌల్ లో వేయండి. సో హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఇవన్నీ నీవంటే ఉంటేనే హీరోవే అనుకుంటే నీళ్ళలో మామదే. सोडा और शिकार स्टार्ट जैसे कारोबार लोकल या बाहर सगारे मुझसे ना कमार come get your booty on the floor like a shooting star. Oh baby do that rock and roll 24/7 party jeda sikari daati dua 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 hai. Okay right, so మరి మొత్తానికి ఈ రోజు మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ ఫుల్ టు ఎంజాయ్ చేసాం, పరుగో పరుగు. సో మరి ఇక్కడ బోత్ టీమ్స్ నితిన్ టీమ్ అండ్ సిరి టీమ్ ఈ గేమ్ ని చాలా బాగా కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా అయితే లాస్ట్ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఈ రోజు విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ గా ఈ గేమ్ ని ఎవరు తక్కువ టైంలో కంప్లీట్ చేసుకున్నారో తెలియాలి. సో మరి ఈ రోజు నితిన్ టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 58 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. పరుగో పరుగు గేమ్ లో నితిన్ టీమ్ 58 seconds అయితే సిరి టీమ్ 56 seconds. సో పరుగో పరుగు గేమ్ లో విన్నర్ సిరి టీమ్. నేను చెప్పినట్లే చేశారు. వెరీ గుడ్. ఫస్ట్ గేమ్ ఒకటి దిష్టి కింద వదిలేద్దాం, మిగతా అన్ని మనం గెలుద్దాం అని చెప్పినా చాలా బాగా కవర్ చేస్తున్నావు. ఓకే సో ఎనీవేస్ ఇది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అనమాట మా టీమ్ కోఆర్డినేషన్. ఎందుకంటే నేనే చెప్తే అదే అంటున్నారు. నేను చెప్పాను ముందే ఫస్ట్ గేమ్ వాళ్ళకి వదిలేద్దాం, దిష్టి ఏదైనా ఉండాలి దేంట్లో అయినా అని. సో అందుకనే టాస్క్ కూడా మిమ్మల్ని చేయించాం ఫస్ట్. ఎనీవేస్ మరి ఈ రోజు ఈ గేమ్ ని విన్ అయినందుకు కంగ్రాచులేషన్ సిరి టీమ్ గర్ల్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ట్రై గర్ల్స్. మీ అందరి కోసం ఇక్కడ ఉన్న ఆర్జేసీ స్టూడెంట్స్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిసం కి రుచి పులన బాబు. ఏ బాబు ఏరా బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు. రైట్, సో మరి మొత్తానికి సూపర్ అండ్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. నిజంగా గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆల్ ఆఫ్ యు గర్ల్స్. కమ్ ఆన్. సో ఒక సూపర్ పెర్ఫార్మెన్స్ చూసాక మరొక నెక్స్ట్ సెకండ్ గేమ్ అనుకున్నాం. సో మరి ఆ గేమే రింగా రింగా. ఎస్, రింగా రింగా గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ నితిన్ టీం అమ్మాయిలు పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో మరి మా టీం గర్ల్స్ చేశారు కాబట్టి నెక్స్ట్ మరి సిరి టీం నుంచి కూడా ముగ్గురు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. కమ్ ఆన్ గర్ల్స్. రైట్, రింగా రింగా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మనకి కావాల్సినవి ప్రాపర్టీస్. ఎస్, రింగా రింగా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి కాబట్టి నితిన్ హౌ. సో చూసారు కదా ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లో 3 రింగ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక టబ్ నిండా రింగ్లు అండ్ అక్కడ ఒక లాంగ్ రోప్. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 3 గర్ల్స్ ముందుగా వస్తాయి. 3 గర్ల్స్ ఈ 3 రింగ్స్ లో ఉంటారు అండ్ ఫస్ట్ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఈ రింగ్ పక్కన మీకు ఆల్రెడీ ఒక టబ్ లో రింగ్స్ ఉన్నాయి కదా, ఆ రింగ్ ని మీ ఫ్రెండ్ కి నువ్వు త్రో చేస్తావు. సో ఆ రింగ్ లో ఉన్న గర్ల్ ఆ రింగ్ ని పట్టుకొని మీ ఇద్దరి మధ్య ఒక లాంగ్ రోప్ ఉంటుంది, ఆ రోప్ ద్వారా నువ్వు ఆ రింగ్ ని పాస్ ఆన్ చేస్తూ ఈ కార్నర్ వరకు తీసుకొని రావాలి. సో మీ ఫ్రెండ్ దాన్ని క్యాచ్ చేసి పట్టుకొని ఇంకొక టబ్ లో వేసుకుంటుంది. ఇలా మీకు 2 minutes టైం ఇస్తాం. ఆ 2 minutes లో ఎవరు ఎక్కువ రింగ్స్ ని కలెక్ట్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో గర్ల్స్ 2 team గర్ల్స్ అర్థమైంది కదా గేమ్. ఫస్ట్ మన రింగా రింగా గేమ్ ఆడటానికి సిరి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. సో రైట్, రింగా రింగా గేమ్ ఆడడానికి సిరి టీమ్ అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా?
నిన్నే రెడీయా? Here we go, 3, 2, 1, start. ఓకే రైట్. సో మరి మొత్తానికి రింగా గేమ్ సిరీ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ 2 minutes. సో మరి 2 minutes లో ఇక్కడ ఉన్న రింగ్స్ ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ 1 2 3 4. Only 4 rings. సో మరి మొత్తానికి 2 minutes లో 4 రింగ్స్ సిరీ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేశారు. సో ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో రైట్, రింగా గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? yes, here we go, 3, 2, 1, go. ఓకే రైట్. సో మరి మొత్తానికి రింగా నా టీమ్ గర్ల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. సూపర్ గా ఈ గేమ్ ని ఆడారు. సో మరి ఫైనల్ గా 2 minutes లో ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో చూసేద్దాం. విల్ స్టార్ట్ విత్ 1 2 3 4 5. సో మరి మొత్తానికి 2 minutes లో మా గర్ల్స్ 5 రింగ్స్ కలెక్ట్ చేశారు. సిరీ టీమ్ గర్ల్స్ ఓన్లీ 4 రింగ్స్. సో మరి ఈ రోజు వాళ్ళకంటే ఒక రింగ్ ఎక్కువ కలెక్ట్ చేసి 2 minutes లో 5 rings కలెక్ట్ చేశారు నితిన్ టీమ్ గర్ల్స్. కమాన్ గర్ల్స్, మీరు గెలుచుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. అలాగే గుడ్ ట్రై గర్ల్స్, యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మీ అందరి కోసం ఇక్కడ ఉన్న ఆర్జేసీ స్టూడెంట్స్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. వానా
మనమంతా గంతులాడుదాం సిరి ముప్పై చిందులాడుదాం సరదాగా ఆటలాడుదాం పరువాళ్ళ పాట పాడుదాం వాన వాన వల్లప్ప తిరుగుదామిలా నింగి నేల హరివిల్లై కలుపుదామిలా ఓకే రైట్. సో మరి చూసారు కదా ఒక పెర్ఫార్మెన్స్, సూపర్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. సో మరి ఇక్కడ ఉన్న గర్ల్స్ కి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. గర్ల్స్ ఎలా ఉంది? ఏంది? ఓకే రైట్. సో మరి ఇంత మంచి పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ ఒక సూపర్ గేమ్ లోకి వెళ్ళాలని ఇక్కడ ఉన్న అందరు గర్ల్స్ అంటున్నారు. సో మరి ఆ గేమే బ్యాక్ టు బ్యాక్ బెలూన్. రైట్, బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు మనకి కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో రైట్, బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనకి కావాలి పార్టిసిపెంట్స్. సో ఫస్ట్ నితిన్ దేమ్ గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి సిరి టీమ్ నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. కమ్ ఆన్ గర్ల్స్. బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి, పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు కాబట్టి నితిన్ ఈ గేమ్ హౌ? సో మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 4 గర్ల్స్ ముందుగా వస్తే 4 గర్ల్స్ నుంచి ఒక గర్ల్ ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఒక బెలూన్ కనిపిస్తుంది కదా, 3 బెలూన్స్ ఉన్నాయి. ఒక బెలూన్ తీసుకోవాలి, మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చి మీ ఫ్రెండ్ కి ఒక అమ్మాయిని యాడ్ చేసుకోవాలి. సో ఇద్దరి మధ్య బెలూన్ ఇలా పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలి, హ్యాండ్స్ స్ట్రెచ్ చేయాలి. సో ఒకవేళ బెలూన్ ఎక్కడన్నా పడినా చేతులతో పట్టుకున్నా మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ కి రావాలి. సో ఇలా 2 గర్ల్స్ వెళ్ళి బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక 2 బెలూన్స్ ఉంటాయి అక్కడ. సో సెకండ్ బెలూన్ ని తీసుకొని మళ్ళీ వస్తారు, ఇంకొక థర్డ్ గర్ల్ ని యాడ్ చేసుకుంటారు. సో ఇలా ముగ్గురు కలిసి మళ్ళీ 2 బాల్స్ అంటే 2 బెలూన్స్ ని మధ్యలో పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తారు. అండ్ ఫైనల్ గా ఇంకొక బెలూన్ అక్కడ ఉంటుంది కాబట్టి ఆ బెలూన్ ని తీసుకొని వస్తారు. ఫైనల్ గర్ల్ ఎవరైతే ఉన్నారో 4th గర్ల్, ఆ 4th గర్ల్ ని కూడా జాయిన్ అంటే యాడ్ చేసుకుంటారు. ఇలా నలుగురు 3 బెలూన్స్ ని మధ్యలో పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ కి రావాలి. ఎవరు ఈ గేమ్ ని తక్కువ టైంలో అండ్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో ఎనీవే, సో ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ గర్ల్స్, ఆర్ యు రెడీ గర్ల్స్? సో నా టీమ్ గర్ల్స్ బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ గర్ల్ ఎవరు వెళ్తున్నారు? ఓకే, హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడటానికి సిరి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఫస్ట్ ఎవరు వెళ్తున్నారు అక్కడికి? హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో.
మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో మరి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ లో సో ఎవరు తక్కువ టైంలో చేస్తే వాళ్ళే ఈ గేమ్ వినర్స్ అని అనుకున్నాం కాబట్టి సో ఎవరు వినర్స్ తెలియాలంటే ఈ గేమ్ ని ఎవరు తక్కువ టైంలో ఫినిష్ చేసుకున్నారో తెలియాలి. సో ఫాస్ట్లీ విల్ స్టార్ట్ విత్ సిటీ టీమ్ గర్ల్స్. yes బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ లో నా టీం ఎంత టైంలో అంటే 3 minutes 2 seconds. సో మరి మీ గర్ల్స్ టైమింగ్ అలా ఉంటే ఈ రోజు మా గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes 46 seconds. సో మరి ఫైనల్ గా బ్యాక్ టు బ్యాక్ బెలూన్ విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. ఓకే సో మరి ఫైనల్ గా విన్ అయినందుకు కంగ్రాచులేషన్స్ గర్ల్స్. అలాగే యూట్యూబ్ గర్ల్స్ గుడ్ ట్రై, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు చాలా బాగా ఆడావు. మా గర్ల్స్ ఇలా ఆడితే నువ్వు ఇలా పోటా పోటీయా? ఓకే థ్యాంక్ యూ సో మచ్. మనం అనుకున్నట్లుగా మన ఫైనల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ ఫ్రమ్ సిరీ టీమ్ అండ్ నితిన్ టీమ్ కావాలి. బిఫోర్ దాట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. సై అంటే సై గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనకి కావాలి పార్టిసిపెంట్స్. సో ఫస్ట్ నితిన్ టీమ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. సై అంటే సై గేమ్ ఆడడానికి నితిన్ టీం అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి సై అంటూ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. నితిన్ సై అంటే సై గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి కాబట్టి ఈ గేమ్ హౌ? మరి ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ నా టీం నుంచి 3 అమ్మాయిలు ఈ గేమ్ ఆడటానికి వస్తే 2 girls 3 girls లోంచి 2 girls ఇలా 2 hands పట్టుకొని ఉంటారు. ఇలా 2 hands మీద ఇంకొక 3rd girl ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్ ని సిట్టింగ్ పొజిషన్ లో కూర్చోబెట్టుకొని ఇక్కడ నుంచి క్యారీ చేస్తూ అక్కడున్న బాక్సెస్ దాకా తీసుకొని వెళ్తారు. ఎవరైతే మీ 2 hands మీద కూర్చొని సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారో ఆ గర్ల్ 2 legs యూజ్ చేసి అక్కడున్న ప్రాపర్టీస్ ని కాళ్ళతో పిక్ చేయాలి. సో హ్యాండ్స్ యూజ్ చేయదు, ఆల్రెడీ మీరు సిట్టింగ్ పొజిషన్ లో ఉంటారు కాబట్టి సో కింద లెగ్స్ తో అక్కడున్న ప్రాపర్టీస్ ని పిక్ చేయాలి. సో ఒక బాక్స్ ని తీసుకొని వచ్చి ఇక్కడున్న బాస్కెట్ లో వేయాలి. సో ఇలా మీకు 2 teams కి అంటే సిరీ టీమ్ కి 2 minutes ఇస్తాం, అలాగే మా టీమ్ కి 2 minutes ఇస్తాం. ఇలా 2 minutes లో ఎవరు ఈ గేమ్ లో ఎక్కువ ప్రాపర్టీస్ ని కలెక్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని అనుకుంటున్నారు. భ్రమలో ఉండకండి. ఈ గేమ్ మాత్రం అలా కాదు, ఫుల్ టు డిఫరెంట్ ఫ్రమ్ అదర్ గేమ్స్ అన్నమాట. సో మరి ఇంత డిఫరెంట్ గేమ్ ఆడటానికి ఇక్కడ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ఫస్ట్ సై అంటే సై గేమ్ ఆడటానికి సిరీ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. ఓకే లెట్స్ గో. కమ్ రైట్. సై అంటే సై గేమ్ ఆడడానికి సిరీ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? హియర్ వి గో. 3 2 1 స్టార్ట్. సై గేమ్ చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. ఫస్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ గో విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 2 3 4 5 6 7 8 సో మొత్తానికి నా టీం అమ్మాయిలు 108 చాక్లెట్స్ కలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ గో విత్ లెమన్స్. 1 2 3 లెమన్స్. Next go with balls. 1 2 balls. 2 balls, right? మరి మొత్తానికి సై అంటే సై గేమ్ సిరీ టీమ్ గర్ల్స్ 3 girls కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో గర్ల్స్
లెట్స్ గో కమ్ ఆన్. సో సాయి అంటే సాయి గేమ్ ఆడడానికి నితిన్ టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీ అమ్మాయిలు? yes here we go 3 2 1 go. నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. సాయి అంటే సాయి గేమ్ చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. సో ఫస్ట్ గో విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 68 చాక్లెట్స్. సో మొత్తానికి నితిన్ టీం అమ్మాయిలు 68 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ గో విత్ బాల్స్ 1 2 3 బాల్స్. నెక్స్ట్ గో విత్ లెమన్ 1 2 3 లెమన్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి నా టీమ్ గర్ల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు సాయి అంటే సాయి గేమ్. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. సో రైట్ మొత్తానికి నితిన్ టీం సిరి టీం కంప్లీట్ చేసుకున్నారు సాయి అంటే సాయి గేమ్. ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది. కాకపోతే నితిన్ ఇందాకేదో ట్విస్ట్ అన్నావు, ఏంటది? yes మరి బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం చెప్పుకున్నాం ఈ మోస్ట్ ఫైనల్ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంటుందని. సో ఆ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి 3 కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా గర్ల్స్. ఈ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 100 అండ్ ఒక దాంట్లో 30. సో ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ ఈ కార్డ్స్ లో ఉంటుంది. సో మరి ఈ రోజు ఫాస్ట్ గా ఈ గేమ్ ని సిరి టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి మీ స్కోర్స్ మా టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే ఒకవేళ సిరి టీమ్ గర్ల్స్ చాక్లెట్స్ ఒక 25 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 25 చాక్లెట్స్ కి ఈ కార్డ్స్ లోంచి ఒక కార్డ్ మా టీమ్ గర్ల్స్ పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 50 వస్తే 25 చాక్లెట్స్ ఇంటూ 50. సో స్కోర్స్ అనేవి అలా డిసైడ్ అవుతాయి కాబట్టి సో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మనం ఫాస్ట్ గా ఈ రోజు సిరి టీమ్ గర్ల్స్ స్కోరింగ్ తో వెళ్ళిపోదాం. సో గర్ల్స్ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. సో ఫస్ట్లీ విల్ గో విత్ చాక్లెట్. చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 108. ఈ 108 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. 108 into 30. Right, next we'll go with Balls. Balls. ఎన్ని బాల్స్? 2 balls. రైట్ 2 బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. 50. 2 బాల్స్ కి వాళ్ళు 50 ఇచ్చారు కాబట్టి 2 into 50. సో నెక్స్ట్ గో విత్ Lemons. లెమన్స్. ఎన్ని లెమన్స్? 3 lemons. 3 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. 3 lemons into 100. సో మరి సిరి టీమ్ గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ స్టార్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్లీ విల్ గో విత్ Chocolates. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 68. 68. సో 68 చాక్లెట్స్ కి మరి సిరి టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోర్ 100. సో 68 into 100. Superb. And next we'll go with Lemons. lemons. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3. 3 lemons. ఆ 3 lemons కి మరి మీరు ఇచ్చే స్కోర్ 30. 30. 3 లెమన్స్ కి 30 ఇచ్చారు కాబట్టి 3 into 30. నెక్స్ట్ గో విత్ Balls. బాల్స్. ఎన్ని బాల్స్? 3. 3 బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. 3 బాల్స్ కి 50 ఇచ్చారు కాబట్టి 3 into 50. ఓకే సూపర్. సో మరి బోత్ టీమ్స్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ సిరి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సాయి అంటే సాయి. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్. సో మరి మొత్తానికి సాయి అంటే సాయిలో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే వి హావ్ టు స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3
2, 1. సో రైట్, మొత్తానికి నితిన్ టీమ్ సిరి టీమ్ కంప్లీట్ చేసుకుంది సాయి అంటే సాయి గేమ్. స్కోర్ తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది. సో ఫస్ట్ నా టీమ్ స్కోర్ అనౌన్స్ చేద్దాం. సో సాయి అంటే సాయి గేమ్ లో నా టీమ్ ఎంత స్కోర్ చేశారంటే 3640. ఓకే, సో రైట్, మరి ఫైనల్ గా ఈ రోజు నితిన్ టీమ్ గర్ల్స్ ఈ గేమ్ లో ఎంత చేశారో తెలుసా? 7040. సో మరి ఫైనల్ గా ఈ రోజు సాయి అంటే సాయి విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. సో కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో చాలా బాగా ఆడారు 2 టీమ్స్. సో మరి ఫైనల్ గా రన్నర్స్ ఆర్ సిరి టీమ్ గర్ల్స్, అలాగే విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. ఓకే, సో మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జిగాలో ఫైనల్ మూవ్స్ ఫైనల్ గేమ్ సాయి అంటే సాయి ఫినిష్ చేసుకున్నాం. సో మరి గర్ల్స్ ఫ్రమ్ నితిన్ టీమ్ ఈ రోజు ఈ గేమ్ విన్నర్స్, అలాగే రన్నర్స్ ఆర్ సిరి టీమ్ గర్ల్స్. సో మరి విన్నర్స్ కి రన్నర్స్ కి మరి ప్రైజెస్ అందజేయవలసిందిగా ఐ వుడ్ లైక్ టు invite Srimati G. Kavita Garu, RJC Institution Secretary and Correspondent. We welcome you, ma'am. And next, I would like to invite RJC Krishna Garu, Chairman of RJC Institutions. ఈ రోజు మన షో జిల్ జిగా. సో చైర్మన్ సార్ కి అండ్ మ్యామ్ కి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? మా ఆర్జేసీ విద్యార్థులందరూ కూడా జిల్ జిగా అని ఒక వినూత్నటువంటి కార్యక్రమంతో ముందుకు వచ్చినటువంటి ఈటీవీ ప్లస్ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సాయి అంటే సాయి ఫినిష్ చేసుకున్నాం. సో ఈ రోజు రన్నర్స్ ఇన్ దిస్ గేమ్ సిరి టీమ్ గర్ల్స్. సో మరి గర్ల్స్ కి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ, సో ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. వారికి క్యాప్స్ అందజేయాల్సిందిగా మ్యామ్ ని కోరుతున్నాను. సో కమాన్ గర్ల్స్. సో మరి అలాగే ఈ రోజు మన ఫైనల్ మూవ్స్ ఫైనల్ బ్యాటిల్ ఫైనల్ గేమ్ సాయి అంటే సాయి విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి వారికి కూడా మెమెంటోస్ అందజేయాల్సిందిగా సార్ ని కోరుతున్నాను. సో గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆల్ ఆఫ్ యు గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్, సో మరి మొత్తానికి ఈ రోజు మన షో జైల్ జిగా ఖమ్మంలోని ఆర్జేసీ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంత సక్సెస్ఫుల్ గా జరుపుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్, ద సపోర్ట్ ఆఫ్ చైర్మన్ సార్ అండ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, మరి చూసారు కదా ఈ రోజు మన ఫైనల్ మూవ్స్ ఫైనల్ గేమ్ 2 టీమ్స్ చాలా చక్కగా అండ్ ఫుల్ 2 ఎనర్జెటిక్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఎనీవేస్ మరి బోత్ టీమ్స్ కి థ్యాంక్ చేసేద్దాం, ఎందుకంటే రన్నర్స్ ఈ రోజు క్యాప్స్ గెలుచుకున్నారు, అలాగే విన్నర్స్ మెమెంటోస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్. అలాగే థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ట్రై గర్ల్స్. ఓకే వ్యూవర్స్, చూసారు కదా ఇది ఈ రోజు మన జైల్ జిగా ఖమ్మంలోని ఆర్జేసీ డిగ్రీ కాలేజ్ లో. సో మరి ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ సిరి. సీ యూ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ గర్ల్స్. రే బిట్టు, నారింజకు యాపిల్ కు తేడా చెప్పరా? నారింజ కలర్ నారింజలోనే ఉంటుంది మ్యామ్, కానీ యాపిల్ కలర్ యాపిల్ లా ఉండదు. రే బిట్టు, నువ్వెప్పుడు తిన్నగా ఆన్సర్ ఇస్తావరా? సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతా, చెప్పు. అడగండి మ్యామ్. ఒకవేళ విద్యుత్ కనిపెట్టకుండా ఉంటే ఏం జరిగేది? మనం ఇంకా కొవ్వొత్తి వెలుగులోనే టీవీ చూడవలసి వచ్చేది మ్యామ్. రే బిట్టు, నువ్వు కూర్చోరా. అన్ని తింగర సమాధానాలు నువ్వును. ఒక మహానుభావుడు ఏం చెప్పారో తెలుసా? పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పాడు. నేను ప్రేమిస్తున్నా మ్యామ్, కానీ వాళ్ళ నాన్నే అడ్డుపడుతున్నాడు. ఏం చేయాలి మ్యామ్?